మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం తీసుకున్నాము. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనము. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము, దిగులు పడకుము, జడియకుము, నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడిని యెహోవా నీకు తోడయుండును. దేవుడు యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటుమంటున్నాడు. మనం నడిచే మార్గం అంతట్లో దేవుడు మనకు తోడై ఉంటారని చెప్తా ఉన్నాడు. దేవుని యొక్క వాక్యానుసారంగా మనము ప్రవర్తించే వారిగా ఉండాలి, అతిగా జీవించే వారిగా ఉండాలి. దేవుడే మనకు ఆశ్రయమై ఉన్నాడు, దుర్గమై ఉన్నాడు, బలమై ఉన్నాడు. దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన పట్ల దేవుడు ఒక ఉన్నత ఉద్దేశము కలిగి ఉన్నాడు, గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు. సమాధానం అనుగ్రహిస్తాడు. ఏ విషయంలో కూడా దిగులు పడవద్దు, కృంగిపోవద్దు. దేవుడు మనకు తోడై ఉంటాడు. మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయం చేస్తాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడే వారిగా ఉండాలి, దేవుని ఆనుకునే వారిగా ఉండాలి. మన ఏడల దేవుడు ఎంతో కృప చూపిస్తున్న దేవుడు. దేవుని సరళ మనం కనిపెట్టే వారిగా ఉండాలి, ఎదురు చూసే వారిగా ఉండాలి, దేవునితో సహవాసం కలిగి ఉండాలి. ప్రతిదినం కూడా ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా మనము ఉండాలి. ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడుగా ఉంటున్నాడు. ప్రతిదినం కూడా మనం దేవుని సైలం మొరపెట్టే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని మాటకు లోబడే వారిగా ఉండాలి. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను గైకొనే వారిగా మనము ఉండాలి. దేవుడు చేసిన మేళ్లను బట్టి ప్రతిదినం కూడా మనం స్తుతించే వారిగా, ఆరాధించే వారిగా, గణపరిచే వారిగా ఉండాలి. దేవుని మనము గణపరిచినట్లయితే దేవుడు మనల్ని ఒక దినమున గణపరుస్తాడు, హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దీవించే దేవుడుగా ఉంటున్నాడు. భయపడవద్దని దేవుడు అభయం ఇస్తా ఉన్నాడు, ధైర్యపరుస్తా ఉన్నాడు, బలపరుస్తా ఉన్నాడు. ఆదరించే దేవుడుగా ఉంటున్నాడు. హృదయ వేదన తొలగించే సంతోషాన్ని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకున్నాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. అయా నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమన్న ప్రభానికి స్తోత్రాలయ్యా. అయా దిగులు పడకు, జడియగా చెప్పిన దేవుడు నాయనికి స్తోత్రాలు ప్రభా. మేము నడుచు మార్గం అంతట్లో తండ్రి మాకు తోడై ఉండివాడు ప్రభానికి స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు. నడిపించి వాడవు నాయనకి స్తోత్రాలు. మాకు సహాయం చేసే దేవుడవు నాయన. అయా మమ్మల్ని ఆదుకునే దేవుడవు ప్రభానికి స్తోత్రాలు అయ్యా. మేలు చేసే దేవుడవు నాయన. తని మా పట్ల ఒక ఉన్నత ఉద్దేశం కలిగి ఉన్నావు ప్రభా. అయా ఉన్నత ప్రణాళిక కలిగి ఉన్నావు ప్రభానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి స్తోత్రాలు ప్రభా. మా పట్ల తండ్రి ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నావు ప్రభా. మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నావు నాయన. మా ఎడల కృప చూపుతున్న దేవుడు నాయనకి స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. ప్రతిదినం కూడా ప్రభా నాయన నిశాల మొరపెట్టే వారిగా ఉండాలి ప్రభా. తండ్రి దివారాత్రుని యొక్క మాటలు ధ్యానించే వారిగా ఉండాలి ప్రభా. చేసిన మేళ్లను బట్టి ప్రభా తండ్రి కృతజ్ఞతాస్తులు చెల్లించేవారు ఏమి ఉండాలి ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయానికి వందనాలు ప్రభా. ఏ విషయంలో కూడా తండ్రి అయా భయపడవద్దు, దిగులు పడవద్దని చెప్పిన దేవుడు నాయన. అయా ధైర్యంగా ఉండమన్నావు ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయానికి వందనాలు ప్రభా. యేసయ్యా నీ మాటల ద్వారా ఆదరిస్తున్న దేవుడు, బలపరుస్తున్న దేవుడు నాయన. అయా ధైర్యపరుస్తున్న దేవుడు తానే నీకు స్తోత్రాలు ప్రభా. అయా మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తున్నావు దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. సదాకాలం మాకు తోడుగా ఉండువాడవు ప్రభా. నీకు స్తోత్రాలు నాయన. అయా నీకు వందనాలు ప్రభా. తన్ని అందు భక్తుల జీవితం దయచేయండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభా. తన్ని నీ మాటకు మేము లోబడాలి ప్రభా. నీకు స్తోత్రాలు అయ్యా తండ్రి. అయా నీకు వందనాలు ప్రభా. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేయండి ప్రభా. అనారోగ్యంతో ఉన్నవాళ్ళు స్వస్థపరచండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా. స్తోత్రాలు తండ్రి. అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పు తెచ్చి ఆశ్రయించి దీవించు ప్రభానికి స్తోత్రాలు తండ్రి. యేసయ్యానికి వందనాలు ప్రభు. ఈ యొక్క వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభా నెరవేర్చి మహిమ పొందమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన దేవుడు అరతిగా మనకు తోడై ఉంటాడు.
పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్.